కేసీఆర్ ₹1,00,000 ఇస్తాడు, మేము వస్తే తులం బంగారం కూడా కల్పిస్తామని అన్నారా? ఏమన్నా నత్తందా? ఇక హామీలు ఇచ్చుడు కాదు, పెద్ద పెద్ద బుక్కులు వంచి ఊరూరికి వంచారు. సిగ్గులేక ఊళ్ళ పంట తిరిగి బాండ్ పేపర్లు రాసిచ్చారు. బాండ్ పేపర్లు ఇంటింటికి తిరిగిండ్రు. చెప్పిండ్రా? చాలా మంది అడిగిండ్రు. మరి మీరు అడ్డగోలు చెప్తున్నారు, అడ్డం పొడుగు చెప్తున్నారు, ఎటువంటి అంటే చెప్తున్నారు, యాడికెళ్ళి ఇస్తారా భయ అని అడిగిండ్రు. పేపర్ వాళ్ళు అడిగిండ్రు. ఇప్పుడు ఆర్థిక మంత్రి ఉన్నాయన టీవీలలో చెప్పిన ఆయన, ఇస్తాం చేసి చూపిస్తాం, మాది పేద పార్టీ, 120 ఏళ్ళ అనుభవం ఉన్న పార్టీ, మమ్మల్ని మించిన సిపాయిలు లేరు అని ఒకటి జబ్బలు తరిచే, ఒకటి మెడలు తరిచే డైలాగుల మీద డైలాగులు కొట్టి మేము ఇచ్చేస్తామన్నారు. ఇచ్చిండ్రా? ఇయ్యలే. రుణమాఫీ చేయలే. మధ్యలో పార్లమెంట్ ఎలక్షన్ వచ్చినాయి. అప్పుడు నాకు కాలు ఇరిగింది. మెంటుకుంటున్నాం మళ్ళీ నేను బయలుదేరిన. ఆ దెబ్బకి ఏం చేసిండ్రు? తెలంగాణలో ఎన్ని దేవుళ్ళు ఉన్నాయో అన్ని దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకున్నారు. పెట్టిండ్రా? బహిరంగ సభలలో ఆడిడ కూడా కాదు. ఇన్ని మాటలు చెప్పి ప్రజల్ని ఏమార్చింది. ఒక ఉచిత బస్ అని పెడితే అది జుట్లు పట్టుకొని కొట్టుకుందానికి మనకత్తాను తప్ప ఏమనికి ఉపయోగపడ్డది లేదు. ఆ మహిళలు అంటారు, మాకు ఎందుకు ఉచిత బస్, దరిద్రం, మాకు అవసరమే లేదు అంటాను. అటువంటి ఒక్క పథకం పెట్టి ఇక ఇప్పుడు మళ్ళీ పెద్ద నోరు పెట్టుకొని వాళ్ళే మాట్లాడతారు. అంటే అంటే మాట్లాడతారు, అబద్ధాలు చెప్తారు. మాట్లాడితే బీఆర్ఎస్ వాళ్ళ మీద నింద, మాట్లాడితే కేసీఆర్ మీద నింద. ఇది ఒక అలవాటు చేసుకొని ఎవరికి నోరుంటే వాంతే లెక్క అనే పద్ధతిలో అడ్డమైన మాటలు మాట్లాడుతూ చాలా ఘోరంగా మోసం చేస్తూ ఉన్నారు. ఎట్లున్నదంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది, చాలా సిపాయిలం, మా అంత సిపాయి లేడండి. లేదంటే జనం నమ్మితిమి, ఆశపడ్డాం కదా, నమ్మి బోల్తా పడ్డాం కదా, గల్లంత అయినాం కదా. ఒక ఊళ్ళే మొలక నాట్లేసే టైం వస్తే అలుకుడు చేస్తాను, బట్టలుతాను. మొలకకు అలుకుడు చేస్తాం కదా, తుకాలు పోయామా. పెద్ద మొగోడని ఒకరిని పిలిచిరట. మొగోడని మొలకలుస్తానికి పిలిస్తే ఎలుక పిల్లని చూసి ఎల్లెంకర పడ్డాడు. ఇక మా అంత సిపాయిలు లేరు, మేము తెచ్చే ఇస్తాం, 6 సందమామలు పెడతాం, 7 సూర్యులు పెడతాం అని నమ్మబలికి ప్రజలను దగా చేసి మంచిగున్న తెలంగాణ నాగం పట్టించి ఓట్లు వేయించుకొని ప్రజలను మోసం చేసిండ్రు, దగా చేసిండ్రు. ఈ మాట నిజం, మీ అందరికి తెలుసు. ఇవాళ ఏం మాట్లాడతారు? మమ్మల్ని ఎవరు నమ్ముతలేడు, మాకు అప్పు ఉడతలేదు, యాడికెళ్ళి తెచ్చియాలి అని ఇప్పుడు మాట్లాడుతున్నాం. అప్పుడేమో మాకు అపారమైన అనుభవం ఉంది, మేము చేస్తామన్నారు. ఒక్క మాట చెప్తున్నాం మిత్రులారా, ఇక్కడ నోళ్ళం మనమే కాదు, నా ప్రసంగం టీవీలలో వినేటువంటి కోట్ల మందికి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఇంత మోసం ఉంటుందా? ఇంత దగా ఉంటుందా? చిన్న మాట, చాలా చిన్న మాట. కేసీఆర్ కిట్టు పెట్టినాం, లక్షాధికారుల కోసం పెట్టినాం, కోటీశ్వర్ల కోసం పెట్టినాం. ఎవరి కోసం పెట్టినాం కేసీఆర్ కిట్టు? పేద ప్రజల కోసం, గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పేద ప్రజల కోసం పెట్టినాం. ఆడపిల్లగానే 13,000 ఇచ్చినాం, మగపిల్లగానికైతే 12,000 రూపాయలు ఇచ్చినాం. ఆ వాహనాలు పెట్టి, అమ్మఒడి వాహనాలు పెట్టి వాళ్ళని తీసుకెళ్లి ప్రసవాలు చేయించి, వాళ్ళకి మందులు ఇచ్చి, ఫ్రీగా ఉచితంగా చేసి, బ్రహ్మాండంగా ప్రసవం చేయించి మళ్ళీ ఇంటికాడ తీసి దించినాం. గది బంద్ చేస్తారా ఎవరన్నా? ఎందుకు బంద్ చేయాలి? ముఖ్యమంత్రులుగా పనిచేసే వాళ్ళకు గాంభీర్యం ఉండాలి, ధైర్యం ఉండాలి. రాజశేఖర్ రెడ్డి అనే ముఖ్యమంత్రి ఉండే, నేను చెప్తా ఉన్నా మీ ముందు ఇవాళ, ఆయన ఆరోగ్యశ్రీ అని ఒక పథకం తెచ్చిండు. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అడిగిన, హెల్త్ డిపార్ట్మెంట్ని పిలిచి అడిగిన, ఇది ఏం పథకమయ్యా, బాగుందా అంటే, సార్ మంచిగుంది, ప్రజలకు లాభం అవుతుందని చెప్పింది. నేను చెప్పిన ఆ పథకాన్ని అట్లే పెట్టండి, ఆ పథకాన్ని మార్చకండి, ఆ పథకం అట్లే ఉండాలని చెప్పిన. అక్కడ చెప్పడం కాదు, నేను అసెంబ్లీలో చెప్పిన, ఇది మా స్కీమ్ కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రారంభించింది, దాని పేరు కూడా మేము మారుస్తలేం, కానీ
కొనసాగించాలని చెప్పినాం, కొనసాగించినాం. అది మీ అందరికి తెలుసు. ఇలా వీళ్ళు కేసీఆర్ గారి యొక్క స్పీచ్ చూసినప్పుడు ఒక నియంత అధికారం కోల్పోయిన తర్వాత వచ్చి ప్రజల దగ్గరికి వచ్చి కన్నీళ్లు పెడతా ఉంటారు. అది ఈరోజు ఆయన చేసినటువంటి కార్యక్రమం తప్ప అధికారం పోయిందనేటువంటి అక్కసు దాన్ని వెళ్ళగక్కుతూ ఎవడైనా రజతోత్సవ సభ జరుపుకుంటే వాళ్ళ త్యాగాలు, వాళ్ళ విజయాలు, లేదా రేపటి మా పోరాటం ఇది అదే అని చెప్పుకుంటారు. కానీ మరి ఎంతసేపు బాధ అనిపిస్తుంది అని బాధపడుతున్నాడు. ఎవరి కోసం బాధపడుతున్నావయ్యా? కేవలం అధికారం పోయిందనేటువంటి బాధ. అధికారం పోయిన తర్వాత నీ కుటుంబంలో అనేక చీలికలు పేలికలు, అనేక ఆస్తులు అటు ఇటు అవుతున్నాయి, బజార్న పడుతున్నాం అనేటువంటి బాధ తప్ప ప్రజల గురించి నీకు బాధ ఉంటే గత 10 సంవత్సరాలలో నువ్వు ప్రజలకు ఏం ఒరగబెట్టినావని మేము అడుగుతా ఉన్నాం. నీకు నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే అధికారానికి వచ్చే ముందు ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తా అన్నావు. ఎన్ని ఇల్లు ఇచ్చినావు? ఇందాక మా శ్రీనివాస్ రెడ్డి గారు అన్న చెప్పినట్టుగా 80,000 ఇల్లు ఇస్తే దాంట్లో బిల్లులు ఇవ్వకుంటే మొన్న మా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సీఎం గారి యొక్క ఆదేశం మేరకు బిల్లులు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మరి ఇంటికొక ఉద్యోగం అన్నావు. మేము 10 నెలలలో 12 నెలలలో 59,000 ఉద్యోగాలు ఇచ్చినాం. అనేక మంది నిరుద్యోగులను వాడుకొని నువ్వు అధికారానికి వచ్చి వాళ్ళని అణిచివేస్తే వాళ్ళు చాలా మంది ఆనాడు ఆత్మహత్యలు చేసుకున్నారు. అదే కాకుండా సర్పంచ్ల బిల్లులు అబద్దాలను 10 సార్లు చెప్తే నిజమైతుందనే భ్రమలలో ఆ కుటుంబం ఉంది. అందుకనే పదే సోషల్ మీడియా తోటి కూడా తప్పుడు వార్తలు రాయించి మరి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కాబట్టి తప్పుడు వెధవలకు, తప్పుడు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకు ఖచ్చితంగా కేసులు పెడతాం. ఈ రోజు మరి ఏదైతే మా ప్రభుత్వంలో ఇల్లు ఇవ్వడం జరుగుతుంది, ఆడబిడ్డలు ఎక్కేది ఏంటిది? ఎర్ర బస్సు. ఇవాళ మీ బిడ్డ అంటే సరే పెద్ద కార్లలో తిరుగుతుంది, చాలా మరి అనుభవిస్తుంది. ఉద్యమ ఆకాంక్షను వాడుకొని మీ కుటుంబం మీరు అధికారంలోకి వచ్చి 10 ఏళ్లు దర్జాగా ఉన్నారు. కానీ పేదింటి ఆడబిడ్డలకు బస్సు పెడితే కూడా ఆ బస్సులలో కొంతమంది వీళ్ళ మనుషులను పంపించి కొట్లాటలు చేయించి కొట్టుకునే రకంగా చేసి వీడియోలు చేయించి అంత అక్కసు, ఆ అక్కసునంతా కూడా ఇవాళ కూడా అత్యంత నీచంగా ఆడబిడ్డలు బస్సు వద్దంటున్నారు. ఒక్కొక్క ఆడబిడ్డ ఇవాళ బస్సు వాడుకోవడం మూలంగా మినిమం 3-4 వేల రూపాయలు వాళ్ళకి ఆదా అవుతుంది. ఇవాళ నీళ్ల గురించి అయ్యా నువ్వు 1000 కోట్లు మింగినవు తప్ప నీళ్లు ఇయ్యలే. మా సర్వేలో బయటకు వచ్చింది. అధికారులను బెదిరించి అదిరించి ఎమ్మెల్యేల సంతకాలు కూడా తెప్పించుకున్నాం ఆ రోజు ఇస్తున్నట్టుగా. కానీ ఈ రోజు మేము మా గత ప్రభుత్వంలో వేసినటువంటి బోర్లు కానీ అదేవిధంగా ఇతరత్ర లోకల్ సోర్స్ కానీ అవన్నీ వాడుకుంటూ ప్రతి సంవత్సరం మేము దాదాపుగా 150 కోట్లు ఈ రిపేర్లకు ఈ మెయింటెనెన్స్ కి ఇస్తూ పాటు కొత్త సోర్స్ ను కూడా మేము ఇవ్వడం జరిగింది. ఇవాళ కేవలం కమిషన్ నువ్వు తీసుకున్నావు. అదే ఇవాళ మీకు అనుబంధంగానే ఒకప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారి పత్రిక కూడా రాసింది. ఈ రోజు అయిన పత్రికల్లో 5,000 రైతులు ప్రాణాలు కోల్పోయారు, పోతే పోనీ పరిహాసం లేదా అని. ఈరోజు మీకు బాగానే దగ్గర ఉన్నారు కదా, ఆ రోజు కూడా మరి అలాంటి పత్రికలనే ఇవ్వచ్చినాయి. ఇవాళ రైతులకు సన్నవడ్లు వేస్తే ఊరే అని చెప్పి నువ్వు మాత్రం ఎకరంలో ₹1 కోటి పంట తీసినావు. ₹1 కోటి పంట తీస్తున్నా అన్నావు. మరి ఎందుకు ఆ విషయం రైతులకు వివరించలేకపోయినావు, నేర్పించలేకపోయినావు? రాష్ట్రానికి పెద్దనే కదా అనువాడు. ఈ రోజు పోలీసుల విషయంలో మాటకు పోలీసులను బెదిరిస్తా ఉన్నావు. మేము వస్తాం. నీ అంత నీచంగా, నీ అంత దరిద్రంగా పోలీస్ వ్యవస్థను ఎవరు వాడుకోలే. ఫామ్ హౌస్ కాడ కాపలా పెట్టుకున్నావు. ఫామ్ హౌస్ అనేది నీ ప్రైవేట్. నువ్వు రోజు ఫామ్ హౌస్లోనే ఉంటావు. పాపం వాళ్ళు అక్కడనే కాపలా కాయాలి. ప్రజలకు రక్షణ కాదు, నీకు రక్షణ కాసే విధంగా చేసుకున్నావు. ఇది నీ పరిపాలన. ఇవాళ ఆడబిడ్డలకు బస్సు ఇస్తే నచ్చదు, పేదింటి ఇండ్లలో 500 గ్యాస్ ఇస్తే నచ్చడం లేదు, పేద కుటుంబాలకు ఇండ్లు ఇస్తే నచ్చడం లేదు, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తే నచ్చడం లేదు. మరి అదే విధంగా ఇండ్లల్లో గుడిసెలల్లో కరెంట్ ఇయ్యలేను ఒక్కరోజు కూడా. ఆ రోజు నేను ఉచితంగా కరెంట్ ఇచ్చినా అని చెప్తున్నాను. నువ్వు సవాల్, మేము చర్చకు సిద్ధం. కరెంటు బిల్లులు కూడా కట్టకుండా 60,000 కోట్ల రూపాయలు 60,000 కోట్ల రూపాయలు బకాయి పెట్టిపోయినావయ్యా. ఇవాళ అప్పులు తెచ్చడం గొప్ప అని చెప్తున్నావు. ఇవాళ మొత్తం అమ్మేసి అప్పులు చేసి ఇవాళ ఆ భారం అంతా ఈ ప్రభుత్వం మీద మోసి ఇవాళ మొసలి కన్నీరు, ఒక నియంత వచ్చి మొసలి కన్నీరు గారుస్తున్నారు. 10 ఏళ్లలో నువ్వు ధర్నా చౌకను కూడా ఉంచలేదు.
ఇవాళ మళ్ళా నిస్సిగ్గుగా వచ్చి నీ బిడ్డ కొడుకు అల్లుడు వచ్చి ఆడ ఇందిరా పార్కు కాడ మేము ఓపెన్ చేసినటువంటి ధర్నా చౌక్ను వాడుకొని ధర్నాలు చేస్తారు, ముసలి కన్నీళ్లు గారుస్తున్నారు, ప్రయత్నించడం అంటున్నారు. మేము అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఆ సభ జరుగునా, ఆ స్థలం నీకు వచ్చినా, అక్కడ అనేక వాగులు, అదే విధంగా చెరువులు, కాలువలు, గవర్నమెంట్ కాలువలు కూడా నిస్సిగ్గుగా పూర్తి చేసి ఇవాళ మరి సభ పెట్టుకున్నారంటే ప్రభుత్వం ఒక ప్రజాస్వామిక ప్రభుత్వం కాబట్టి ఆలోచించి ఇవాళ పర్మిషన్ ఇస్తే ఇవాళ ముసలి కన్నీళ్లు గార్చడం కోసం రాష్ట్రం ఆగమైంది. రాష్ట్రం ఎందుకు ఆగమైందా? నీ కుటుంబం అధికారం పోయింది కాబట్టి నువ్వు ఆగమైనటువంటి బాధలో నువ్వు ఉన్నావు. ఇవాళ అసెంబ్లీ అనేది రాష్ట్రానికి ఒక దేవాలయం, చట్టాలు చేసేటువంటి, సంస్కరణలు తెచ్చేటువంటి మరి గొప్ప చర్చా వేదిక అసెంబ్లీ అనేది. కానీ ఈరోజు అసెంబ్లీని కూడా సొల్లు కబురు అన్నావంటే, అంటే సొల్లు కబురు అన్నటువంటి ఈ మాజీ ముఖ్యమంత్రికి, ఈ కేసీఆర్ కు మళ్ళీ అసెంబ్లీలో అడుగుపెట్టే అర్హత ఉందా? అసలు ఆ పార్టీ వాళ్ళు అసెంబ్లీలో అడుగుపెట్టే అర్హత ఉందా అని నేను అడుగుతున్నా. అంటే మీకు అధికారం ఉంటేనే అసెంబ్లీకి వస్తారు, అధికారం లేకుంటే అసెంబ్లీకి రావంటే అసలు నువ్వేం నాయకుడు అంటున్నా? ప్రజల తరపున అధికారం ఉన్నా లేకున్నా ప్రజల తరపున మాట్లాడేవాడు నిజమైన నాయకుడు. నీకు అధికారం లేకుంటే అసెంబ్లీ సొల్లు కబుర్లాగంటే నీ కొడుకుని ఎందుకు పంపిస్తున్నావు? నీ అల్లుడిని ఎందుకు పంపిస్తున్నావు? మీ బచ్చగాళ్ళు అన్నావు కదా, బచ్చగాళ్ళని ఎందుకు పంపిస్తున్నావు? అందరినీ ఫామ్ హౌస్ లో పెట్టుకొని అక్కడ ట్రైనింగ్ ఇచ్చుకోండి, అది బాగుంటది. కాబట్టి ఈ రోజు కేసీఆర్ బాధ అంతా అధికారం పోయిందని తప్ప నిజంగా ఒక్కటంటే ఒక్కటి ఈ రాష్ట్రానికి ఉపయోగపడేది గాని వాస్తవాలు గాని ఆయన మాట్లాడలేకపోయిండు. ఒక నియంత అధికారం కోల్పోయిన తర్వాత ప్రజల్లోకి వస్తే ఎలా ముసలి కన్నీరు గాస్తాడో దానికి ప్రత్యక్ష సాక్ష్యం కేసీఆర్ ప్రసంగం. ఇంతకంటే అందులో ఏమీ లేదు, పసలేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.